హే నిన్నే ప్రసన్న వదనం మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ప్రసన్న వదనం చాలా వదనంగా మూవీని అయితే తీశారు భయ్య. మూవీ చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది భయ్య, నాకే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటే నా పరిస్థితి ఏంద్రా భయ్య అనిపించింది. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. నేనైతే ఆతృతతో కానీ నోరిప్పానంటే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోద్ది. కాబట్టి మూసుకొని మీకైతే మూవీ ఎలా అనిపించిందో మాత్రం చెప్తాను. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే డిసీజ్ ఎలా వచ్చింది, హీరో లైఫ్ లోకి అయితే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది భయ్య, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లింగ్ గా చాలా ఎంగేజ్ చేసింది విత్ క్లైమాక్స్ తో. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే కాన్సెప్ట్ భయ్య, కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. మెయిన్ గా అయితే నాకు కొన్ని సీన్స్ లో అయితే ఫీజులు ఎగిరిపోయాయి. బ్లైండ్నెస్ అనే ఒక వ్యక్తికి తన లైఫ్ లో సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేశాడు పాయింట్ మీద బాగా అయితే స్టోరీని అయితే రాసుకున్నాడు డైరెక్టర్. పాయింట్ అయితే మూవీకి బాగా ప్లస్ అయింది. దాంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గానీ, ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్, ఎంగేజింగ్ గా ఉండే ఎలిమెంట్స్ అయితే మనల్ని బాగా ఎంగేజ్ చేస్తాయి మూవీలో. మెయిన్ గా ఒక సీన్ లో హీరో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ చూడండి భయ్య మీరు మూవీలో, మీరు చూడండి. బాత్రూమ్ లో ఫైట్ ఉంటది భయ్య, చాలా బాగా అయితే అనిపించింది నాకు ఆ బాత్రూమ్ లో ఫైట్. ఇంకా విజువల్స్, సినిమాటోగ్రఫీ అయితే మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీలో చాలా నేచురల్ గా అయితే మెయింటైన్ చేశారు. డిఫికల్ట్ గా ఉండే డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే అనేది మూవీకి బాగా ప్లస్ అయింది భయ్య. నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం నాకైతే కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది మూవీలో. బట్ లవ్ స్టోరీ అనేది అంత కనెక్టివిటీగా అయితే లేదు, ఏదో జస్ట్ నార్మల్ గా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ చూసుకుంటే సుహాస్ గారు చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేశారు. మూవీలో చాలా ఇన్వాల్వ్మెంట్ తో అయితే చేశారు భయ్య. ఆ ఫేస్ బ్లైండ్నెస్ ని చాలా అయితే అడాప్ట్ చేసుకున్నారు మూవీలో. ఆ క్యారెక్టరైజేషన్ లో చాలా ఇన్వాల్వ్మెంట్ తో మన ఆడియన్స్ చూస్తున్నంత సేపు మన థ్రిల్లింగ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ లో పోలీస్ క్యారెక్టర్ లో చేసిన అతని పేరు ఎంతో ఐడియా లేదు కానీ తనైతే చాలా బాగా చేశారు మూవీలో. మెయిన్ గా అయితే నాకైతే చాలా ఇంప్రెసివ్ అనిపించింది ఆ క్యారెక్టరైజేషన్. వైవా హర్ష గారు అయితే మంచి సపోర్టింగ్ రోల్ లో బాగా అయితే ఇచ్చారు. ఇంకా ఇద్దరు హీరోయిన్లు అయితే జస్ట్ ఓకే అనిపించింది నాకు. మొత్తానికి అదర్ పర్ఫార్మెన్స్ మూవీలో అయితే చాలా అయితే ప్లస్ అయింది. మీరు మూవీ ఖచ్చితంగా చూడండి, వర్త్ బొమ్మ భయ్య. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను సెకండ్ టైం అయితే వెళ్ళాలనుకుంటున్నాను. మూవీకి మీరు వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.1/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.